అందరికి నమస్కారం. కౌసల్య మ్యూజిక్ అకాడమీ అందులో అడ్మిషన్ కోసం వచ్చే FAQsకి నేను ఆన్సర్ చేయడానికి ఈ వ్లాగ్ చేస్తున్నాను ఎక్స్క్లూజివ్లీ ఫర్ కౌసల్య మ్యూజిక్ అకాడమీ. ఎందుకంటే ప్రతి వ్లాగ్లో ఐఎమ్ రీడింగ్ ద కామెంట్స్, ఎలా నేర్చుకోవడానికి అడ్మిషన్ ఎలా అని చెప్పి సెవరల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దానికోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను. మాకు జనరల్గా వచ్చే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, అడ్మిషన్ ఎలా తీసుకోవాలి? సింపుల్ అండి, మీరు కాల్ ఏం చేయక్కర్లేదు. కౌసల్య మ్యూజిక్ అకాడమీ నంబర్ మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, 8186012345. ఐ రిపీట్, +91 యాడ్ చేసుకున్న తర్వాత వచ్చే నెంబరు 8186012345. 12345 సెకండ్ హాఫ్ అందరికీ గుర్తుంటుంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చి 8186012345. సో ఆ నెంబర్కి వాట్సాప్కి మీరు ఒక సాంగ్ రికార్డ్ చేసి, అది ఏదైనా ఫేమస్ ఫిల్మ్ సాంగ్ అయి ఉండాలి. ఫేమస్ ఫిల్మ్ సాంగ్ ఎందుకు అని అంటే, మేము దాంట్లో శృతి లయాని సెన్స్ చేయాలన్నమాట. సో దానికోసం అది కొంచెం ఫెమిలియర్ సాంగ్ అయి ఉండాలి. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ స్లోకాస్ పంపిస్తారు, చాంటింగ్లో శృతికి ఎక్కువ ఆస్కారం ఉండదు. కాబట్టి మాకు పాటే కావాలి, అది కూడా కొంచెం ఫెమిలియర్ ఫేమస్ ఫిల్మ్ సాంగ్. చిన్న 1 minute రికార్డింగ్ సరిపోతుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాంట్లో ఉండకూడదు. ర్యాండమ్గా మీ మొబైల్లోనే రికార్డ్ చేసి మాకు పంపించినట్టయితే దాంట్లో మేము శృతి లయాని అసెస్ చేయడం జరుగుతుంది అడ్మిషన్ కోసం. తర్వాత దాంతోపాటు మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఏమేమి డీటెయిల్స్ దాంట్లో మాకు కావాలి అనేసి. అవన్నీ కూడా మీరు దాంట్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. మీ ఏజ్, తర్వాత మీ సిటీ, ఎక్కడ ఉంటారు అని చెప్పేసి. తర్వాత బిగినర్ అయితే అది కూడా నేను బిగినర్ అని మెన్షన్ చేయాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం నేర్చుకున్నారు. సో ఈ డీటెయిల్స్ మీరు ఇస్తే అది మేము చెక్ చేసి మీకు అడ్మిషన్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. సంగీతం ఎవరు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవచ్చు? అందరూ నేర్చుకోవచ్చా? సంగీతం నేర్చుకోవడానికి బేసికలీ కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే శృతి జ్ఞానం, లయ జ్ఞానం. అంటే సెన్స్ ఆఫ్ శృతి ఎబిలిటీ, అంటే నోట్స్ని అదే ఫ్రీక్వెన్సీలో రెండర్ చేయగలిగేటువంటి ఒక కెపాసిటీ. అంటే దాని ఫ్రీక్వెన్సీ సా అన్నప్పుడు ఆ సాలోనే మ్యాచ్ చేసి మన వోకల్ దాంట్లోనే సాని రెండర్ చేయడం, అదే ఫ్రీక్వెన్సీ. అండ్ అలాగే రీలో రీని అంటే కొంచెం హయ్యర్ నోట్ రీ, తర్వాత గా దాంట్లోనే వస్తుందా, లేకపోతే దానికి సంబంధం లేకుండా జస్ట్ నార్మల్గా వస్తుందా అనేది సెన్స్ చేయడం, దాన్ని శృతి అంటాం అన్నమాట. సో ఆ ఎబిలిటీ రిథంలో, ఇప్పుడు మీరు చూస్తే చాలామంది డాన్స్ చేయలేరు, కొంతమంది చేసినా కూడా ఆ డాన్స్ పర్ఫెక్ట్ రిథంలో రాదనమాట, ర్యాండమ్గా వస్తూ ఉంటుంది. సో చాలామంది చెప్తుంటారు, బాబాయ్ నేను పాడితే మీరు పారిపోతారండి, నాకు అసలు రాదండి, నాకు అవన్నీ శృతుల్లో అట్లా పాడడం, ఐఎమ్ ఎ గుడ్ లిజనర్ అని చెప్తూ ఉంటారు. సో అదేంటంటే ఆ జ్ఞానం, శృతి లయ అనేటువంటి ఆ ఎబిలిటీస్, వాటిని గుర్తించేటువంటి ఒక ఎబిలిటీ అందరి హ్యూమన్ బీయింగ్స్లో ఉండదు. అది ఎవరిలో ఉంటుంది అని అంటే, ఆ మ్యూజిక్ జీన్స్ ఉన్న వాళ్ళలో, అంటే మదర్ ఫాదర్కి తాతలకి వాళ్ళందరికీ ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ పరంగా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీలో ఎవరు లేకపోయినా, అంటే మేబీ వాళ్ళు ఫేమస్ కాకపోవడం వల్ల మీకు తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళు ఎక్కడ పాడకపోవడం వల్ల, బట్ ఎవరికి ఉన్నా సరే ఎక్కడో ఒక్కడ అది ఫ్యామిలీలో వస్తూ ఉంటుంది. సో అది కొంత పర్సంటేజ్ వరకు మాత్రమే వాళ్ళలో శృతి జ్ఞానం, లయ జ్ఞానం ఉంటాయి. కాబట్టి మేము ఆ శృతి లయ జ్ఞానాన్ని, అంటే నేర్చుకోవడానికి కావాల్సిన బేసిక్ పాయింట్స్ శృతి లయ, ఈ రెండింటిని సెన్స్ చేయడానికే మిమ్మల్ని సింగింగ్ శాంపిల్ అడుగుతాం. అందులో శృతి జ్ఞానం కనిపిస్తోంది వాళ్ళు, అంటే ఈజీ పార్ట్ అయినా కావచ్చు, దాన్ని కొంచెం అట్లీస్ట్ ఒక 40%, 50% అన్నా ఆ శృతిలో మ్యాచ్ చేసి పాడుతున్నారు అంటే మేము బేసిక్స్ నేర్చుకోవడానికి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో బేసిక్గా అది వాళ్ళు మాత్రమే సంగీతం నేర్చుకోవచ్చు. ఎవరు నేర్చుకోవచ్చు అంటే శృతి లయ జ్ఞానం, ఆ సెన్సెస్ ఉన్నవాళ్ళు మాత్రమే నేర్చుకోవచ్చు. వేరే వాళ్ళు నేర్చుకోకూడదా అంటే నేర్చుకోవచ్చు, కానీ నేర్చుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో వాళ్ళు ఎంత నేర్చుకున్నా కూడా ఆ బ్రెయిన్ ఆ ఫ్రీక్వెన్సీని రికగ్నైజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలో, ఆ శృతి స్వరాల్లో వాటిని రెండర్ చేయలేరు. కాబట్టి ఆ పాటలాగా ఉండదన్నమాట. మనకి అబ్రాడ్లో వాయిస్ ట్రైనింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీని గుర్తుపట్టే విధంగా కొంచెం డీప్గా దాన్ని గుర్తుపట్టి అదే కరెక్ట్ ఫ్రీక్వెన్సీతో దాంట్లో పాడడానికి హెల్ప్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఆ శృతుల్లో పాడడానికి
హెల్ప్ చేసే ట్రైనింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలా కష్టమైనటువంటి ట్రైనింగ్ అది, వాయిస్ ట్రైనింగ్ అది. బట్ మనకి ఇండియాలో అవి లేవు, బట్ అవి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందులో రిజల్ట్ అనేది కూడా డిపెండ్స్, అది కరెక్ట్గా రిజల్ట్స్ తీసుకొస్తుందా లేదా అని కూడా, అవన్నీ ఇంకా ప్రాసెస్లో ఉన్నటువంటి విషయాలు. బట్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరూ నేర్చుకోవచ్చా సంగీతం అంటే కొంతమంది మాత్రమే నేర్చుకోవచ్చు, కొంత పర్సంటేజ్ మాత్రమే నేర్చుకోవచ్చు. అందుకని మేము వాళ్ళని గుర్తించి వాళ్ళకి జెన్యూన్గా, అంటే మేము అందరికీ అడ్మిషన్ ఇస్తే మాకు ఫీజులు వచ్చేస్తాయి అనుకుంటే అందరికీ ఇవ్వచ్చు, కానీ జెన్యూన్గా వాళ్ళకి వస్తుందా లేదా, రాకపోతే జెన్యూన్గా చెప్పేస్తాం. అంటే మాది ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి కొంతమందికి ఆఫ్లైన్లో క్లాసెస్ నేర్చుకుంటే లైవ్గా నేర్చుకుంటే కొంచెం ఉపయోగం ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఒక గ్రూప్ ఉంటారు, ఆ గ్రూప్లో ఆటోమేటిక్గా వాళ్ళు అసైన్ చేస్తే ఆ గ్రూప్లో వేరే వాళ్ళు పాడుతుంటే వాళ్ళ ఆ శృతి నాలెడ్జ్ సహాయంతో వీళ్ళు కూడా ఒక రోజుకి సేమ్ ట్రాక్లోకి వస్తారు అనేటువంటి హోప్తో లైవ్ క్లాసెస్లో అయితే కొంచెం రిలాక్సేషన్ ఉన్నట్టుగా అడ్మిషన్ ఇస్తాం. కానీ ఆన్లైన్ ప్రాసెస్లో మాత్రం గ్రూప్లో పాడే ఫెసిలిటీ ఉండదన్నమాట. అనంతపూర్ నుంచి ఒక పాప, హైదరాబాద్ నుంచి ఒక పాప, గుంటూరు నుంచి ఒక పాప క్లాస్లో ఉన్నారనుకుందాం. ముగ్గురు కలిసి ఒకసారి పాడండి అని అంటానికి ఉండదు, ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి ల్యాగ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం డిలేలు వస్తూ ఉంటాయి. గుంటూరులో ఉన్న పాప ఇంటర్నెట్ సరిగ్గా లేకపోతే వీళ్ళు పాడిన ఫ్యూ సెకండ్స్కి అమ్మాయి స్టార్ట్ చేయడం వల్ల నాన్ సింక్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆఫ్లైన్ లెసన్స్లో అది సాధ్యం కాదు. వన్ ఆఫ్టర్ అనదర్ అటెండ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇండివిజువల్గా తను ఒక 10 minutes పాడించడం, నెక్స్ట్ వాళ్ళని 10 minutes, నెక్స్ట్ వాళ్ళని 10 minutes అట్లా అటెండ్ చేయడం జరుగుతుంది. సో లైవ్ క్లాసెస్ వాళ్ళకి కొంచెం బెటర్ అవుతాయి అనమాట. అంటే శృతి జ్ఞానం చాలా తక్కువ ఉన్న వాళ్ళకి లైవ్ క్లాసెస్లో కొంచెం బెటర్ అవ్వచ్చు శృతిలో పాడటానికి. అది కూడా అగైన్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఈజ్ లెర్నింగ్, వాళ్ళ ఎబిలిటీస్, వాళ్ళ సెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 3, సంగీతం నేర్చుకుంటే ప్లేబ్యాక్ సింగర్ అయిపోతారా? సంగీతం నేర్చుకుంటే వాళ్ళు డెఫినెట్గా మ్యూజిషియన్ అవుతారా? అగైన్ సంగీతం నేర్చుకుంటే మీకు నోటేషన్ రాసే ఎబిలిటీస్ పెరుగుతాయి, నోట్స్ని గుర్తుపడతారు, గమకాలు కొంచెం పాలిష్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, గమకాలు మెరుగుపడతాయి. గమకాలు అంటే ట్రిల్స్ అనమాట. లైక్ గమకాలు అంటే పాటల్లో వస్తూ ఉంటాయి, మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. సో అవి మెరుగుపడతాయి, డెఫినెట్గా మెరుగుపడతాయి. ప్లేబ్యాక్ సింగింగ్ కోర్స్ కూడా ఉంది, దాంట్లో మెయిన్గా గమకాలు బాగా అంటే దాన్ని నోట్స్లో కన్వర్ట్ చేసి గమకాల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్లేబ్యాక్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, రికార్డింగ్లో ఎలా పాడాలి, స్టేజ్లో ఎలా పాడితే సరిపోతుంది, అండ్ రికార్డింగ్లో ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఎలా లెటర్స్ ఎలా పలకాలి, హై పిచ్ మేనేజ్మెంట్, తర్వాత వాయిస్ యోగా, వాయిస్ హెల్త్, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మన దగ్గర ఉన్న కోర్సెస్ కర్ణాటిక్ క్లాసికల్ ప్లేబ్యాక్ సింగింగ్ కోర్స్ ఉంది, తర్వాత సెమీ క్లాసికల్ అంటే డివోషనల్ సాంగ్స్ ఉంది. బట్ డివోషనల్ సాంగ్స్ నేర్చుకోవాలంటే క్లాసికల్ మ్యూజిక్ నాలెడ్జ్ అండ్ ప్లేబ్యాక్ సింగింగ్ కోర్స్ కూడా కర్ణాటిక్ మ్యూజిక్ నాలెడ్జ్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్. కర్ణాటిక్ సంగీతం ఆర్ హిందుస్థానీ సంగీతం, కర్ణాటిక్ సంగీతం అంటే సౌత్ ఇండియన్స్ మ్యూజిక్ అండ్ హిందుస్థానీ బిలాంగ్స్ టు నార్త్ ఇండియా. ఏ సంగీతం నేర్చుకున్నా కూడా ప్లేబ్యాక్ సింగింగ్కి అండ్ సినిమా పాటలు పాడడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆ గమకాలు నోట్స్లో మనం గుర్తుపట్టడం, నోట్స్ రాసుకోవడం, తర్వాత ఏ స్వరం వస్తుంది, ఏ స్వరం పాడుతున్నాము అవన్నీ గుర్తుపట్టడానికి డెఫినెట్గా చాలా హెల్ప్ చేస్తుంది. అది డెఫినెట్గా టైం టేకింగ్, ఎంత కాలం అని అడుగుతారు కదా, టైం టేకింగ్ కోర్స్. క్లాసికల్ మ్యూజిక్ అనేది చాలా సంవత్సరాలు పడుతుంది, అలాగే నేర్చుకోవాలి కూడా. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పేరెంట్స్ చాలా ఫాస్ట్ అప్ చేసి మనం ఈరోజు కొత్తది నేర్చుకోవాలి అని చెప్తుంటారు అనమాట. వెరీ సర్ప్రైజింగ్లీ హియరింగ్ దట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. వాళ్ళే టీచింగ్కి గైడ్ చేయడము, వాళ్ళే టీచింగ్కి ఇది నేర్పించండి, ఇది నేర్పించాలి, ఇది మనం కొత్తది నేర్చుకున్నాం, వై డోంట్ వి స్టార్ట్ అ న్యూ లెసన్, వై డోంట్ వి లర్న్ దీస్ థింగ్స్ అని కూడా చెప్తున్నారు. బట్ సంగీతం ఎప్పుడూ కూడా రిపీట్ చేస్తూ పాడి పాడి నేర్చుకోవాలి. ఎందుకు అనంటే దట్స్ హౌ వి లెర్న్ క్లాసికల్ మ్యూజిక్. ఎందుకు అనంటే అలా నేర్చుకోవడం వల్లే ప్రతి కంపోజిషన్, ప్రతి వర్ణం కూడా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇప్పుడు నేర్చుకొని వెంటనే లెసన్స్ మార్చేసి నేర్చుకున్నవి మీకు లైఫ్ లాంగ్ గుర్తుండవు. యూ కాంట్ క్యారీ మ్యూజిక్ బుక్ వేర్ ఎవర్ యు గో. ఆల్ ఆఫ్ ఎ సడన్ మిమ్మల్ని కీర్తన లేకపోతే ఒక వర్ణం పాడమని అడిగితే యూ మే హ్యావ్ టు గూగుల్ ఫర్ ఇట్ అగైన్. అండ్ గూగుల్ చేసుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు మమ్మల్ని అడిగిన సినిమా పాటలు గూగుల్ చేసి పాడతాం లిరిక్స్ కోసం. బట్ లిరిక్స్ ఈజ్ ఫైన్, బట్ వర్ణం అనేది టఫ్ కంపోజిషన్స్, అది ఎంతవరకు గుర్తుంటుంది అనేది డెఫినెట్గా క్వశ్చన్ మార్క్.
అది కరెక్ట్గా పాడతారా లేదా అనేది సంగీతంలో ఇట్స్ డెఫినెట్లీ అ టాస్క్. కాబట్టి సంగీతం ప్రాక్టీస్ చేయడం అనేది ఏ గురువు గారైనా ఎక్కడైనా సరే ఒకటే చెప్తారు, చాలాసార్లు రివిజన్స్ చేసుకునే పద్ధతిలోనే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని వస్తారు. మా జనరేషన్ కానీ మా పాత జనరేషన్ కానీ మా గురువుగారులు అలానే నేర్పించారు, అలానే నేర్చుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది పేరెంట్స్, నాట్ ఎవ్రీబడి, బట్ కొంతమంది పేరెంట్స్ రషింగ్ నేర్చుకోవడానికి, ఫినిష్ చేయడానికి చాలా ఫాస్ట్గా నేర్చేసుకోవాలి, జస్ట్ 1-2 ఇయర్స్లో మా వాళ్ళు నేర్చేసుకొని నెక్స్ట్ కోర్సెస్కి వెళ్ళిపోవాలన్నట్టు కొంతమంది యాటిట్యూడ్ ఉంటుంది అన్ఫార్చునేట్లీ. బట్ దట్ ఈజంట్ రైట్. అంటే దట్ ఈజంట్ గుడ్ ఫర్ దేర్ ఓన్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఏవీ గుర్తుండవు. తర్వాత వెన్ దే గెట్ ఇన్ టు స్టడీస్ అస్సలు వాళ్ళకి ఏం నేర్చుకున్నారు, వాళ్ళని ఒకటి పాడండి, ఒక టఫ్ వర్ణం, సపోజ్ ఒక భైరవి విరిబోని వర్ణం పాడండి అంటే కూడా, అటతల వర్ణం పాడండి అంటే కూడా మేబీ వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. బట్ మేము నేర్చుకున్న పద్ధతి ప్రకారం నాకు చాలా వర్ణాస్ నోటికొచ్చు, చాలా కీర్తనాస్ నోటికొచ్చు. ఒకవేళ లిరిక్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా తీసుకున్న ఆ ట్యూను, ఆ సంగతులు మేజర్గా బేసిక్గా అవి గుర్తుండాలన్నమాట. కొంచెం టైం ఇచ్చి నేర్చుకునేది కర్ణాటిక్ మ్యూజిక్. ఎక్కడైనా ఏ గురువు గారిని అడిగినా కూడా ఇదే చెప్తారు. ఎంత టైం పడుతుంది సంగీతం అంతా రావడానికి? మా అమ్మాయికి అంతా కోర్స్ అంతా అయిపోయింది, మా అమ్మాయి సంగీతం నేర్చేసుకుంది, మా అబ్బాయి సంగీతం నేర్చేసుకున్నాడు, ఇలా చెప్పడానికి ఎంతకాలం పడుతుంది, ఎంతకాలం నేర్పించాలి? ఈ క్వశ్చన్ మాకు ఎప్పుడు వస్తుంటుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పాయింట్ జనరిక్ కాదు. అంటే జనరల్గా అందరికీ ఒకే టైం పడుతుంది అని జస్ట్ ఒక అకాడమిక్స్లో ఒక లెసన్ అంటే ఒక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళు పాయింట్స్ రాసేసుకుని వాళ్ళు ఎగ్జామ్ రాసేసి మార్క్స్ వచ్చేస్తే అది వేరు, అకాడమిక్స్ వేరు. మ్యూజిక్ అనేది ఏంటంటే లెర్నింగ్ స్కిల్స్, గ్రాస్పింగ్ స్కిల్స్, తర్వాత వాళ్ళ సింగింగ్ ఎబిలిటీస్, వాళ్ళలో గమకాలు ఎలా బాగా వస్తున్నాయా లేదా, అంటే టాలెంట్ని మనం ఎక్కువ ఇంప్రూవ్ చేయలేం. టాలెంట్ అనేది పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది. అది ఎవరి టాలెంట్ వాళ్ళది అంటుంటాం కదా. సో ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేయలేం. లైక్ నోటేషన్ రాయడము, మనకున్న స్కిల్స్ని పదును పెట్టుకోగలం, కానీ భగవంతుడు ఇచ్చే ఎబిలిటీస్ని మనం ఎక్కువ మార్చలేమను. అంటే ఒక పర్సన్కి, పోనీ మీరు భగవంతుడు ఎథియిస్ట్ అయి ఉంటే లేదా అసలు భగవంతుడిని నమ్మకపోతే, ఒక మనిషికి స్వతహాగా ఉండే స్కిల్స్ని మనం ఎక్కువ మార్చలేము. దాన్ని షార్పెన్ చేయగలుగుతాం కానీ తగ్గించలేము, పెంచలేము అన్నమాట. సో ఎంతకాలం పడుతుంది అని అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ హౌ దే వర్క్, హౌ దే ఆర్ లెర్నింగ్, హౌ దేర్ గ్రాస్పింగ్ లెవెల్స్ ఆర్, అండ్ హౌ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, హౌ దే ఆర్ ప్రాక్టీసింగ్, ఎంత ప్రాక్టీస్ చేస్తారు, ఎంత త్వరగా నేర్చుకుంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత సీరియస్గా ఉన్నారు, వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా వర్క్ అవుతుంది. ఒకరికి అంటే మొత్తం సంగీతం నేను నేర్చుకున్నాను ఈ రోజుకి డన్ అని చెప్పడానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఆ స్టేజ్కి రారు. ఎందుకు అనంటే సంగీతం అనేది అనంతం. సంగీతానికి బౌండరీస్ లేవు అంటాం కదా. సో దేర్ ఆర్ సెవరల్ కంపోజిషన్స్, సెవరల్ కంపోజర్స్, లెజెండరీస్, మ్యూజికల్ ట్రినిటీ, తర్వాత చాలామంది కంపోజర్స్ రాసినటువంటి తాళపత్ర గ్రంథాల్లో అన్నమాచార్యులు వారు రాసినటువంటి వేల కీర్తనలు అన్నీ కలిపితే లక్షలు అవుతాయి, లక్షలు ఇంకా ఎక్కువ అవుతాయి. సంగీతాన్ని యూజువల్గా సముద్రం అంటూ ఉంటాం. ఆ సముద్రాన్ని ఒకే పర్సన్ అంతా నేర్చేసుకుని అమ్మయ్య నాకు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ నాకు వచ్చేసింది అని ఎవరు కూడా చెప్పలేరు. మనం ఎంత నేర్చుకోగలిగితే మన దగ్గర అంత మాత్రమే ఉంటుంది, కానీ అది అనంతం. అంటే అది ఎండ్లెస్ అన్నమాట మ్యూజిక్ అనేది. సో అది కంప్లీట్ అవుతుందా అని అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఒక విధంగా దేర్ ఆర్ కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్, మనం అంతవరకు చేసేసి ఆ కోర్సెస్లో కూడా ఒక 15 కీర్తనలు, ఒక 15 వర్ణాలు, తర్వాత సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, తర్వాత దాట స్వరాలు, హెచ్చుతాయి స్వరాలు, స్వరజతులు, ఇవన్నీ ఇంగ్లీష్ నోట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ సిలబస్ ప్రకారమే నేర్చుకుంటాం. అలా అని చెప్పి సంగీతం నేర్చుకోవడం అయిపోయిందా అంటే అది అయిపోదు, ఇంకా చాలా ఉంటుంది. సిలబస్ అంటే ఒక యావరేజ్గా మనం నేర్చుకున్నాము అని అర్థం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా కచేరీలు చేస్తూ ఇంకా ఈ రాగంలో ఇవి పాడాలి, ఈ రాగంలో అది పాడాలి, తోడి రాగంలో ఇంకో కీర్తన నేర్చుకోవాలి, దర్బార్ రాగంలో ఇంకొక నేర్చుకోవాలి, రేర్ రాగాస్ నేర్చుకోవాలి, మాన్ రాగంలో ఇంకోటి నేర్చుకోవాలి, ఇలా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇండివిజువల్
ఇంట్రెస్ట్ అన్నమాట. లైవ్ క్లాసెస్కి, ఆన్లైన్ క్లాసెస్లో ఏం నేర్చుకుంటారో ఏంటో, అసలు ఆన్లైన్ క్లాసెస్ పనికొస్తాయా, లైవ్ క్లాసెస్లోనే కదా నేర్చుకుంటారు అనేది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్, దాని అడ్వాంటేజెస్ దానివి, ఆఫ్లైన్వి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఆన్లైన్లో రెండిట్లో కూడా కంపేర్ టు ఈచ్ అదర్ కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుందాం. అంటే ఒక ప్లేస్లో మనం ఉండి టీచ్ చేసే క్లాసెస్ తీసుకుంటాం. దాంట్లో ఏంటంటే ఒక లెసన్లో ఒక 10 మంది ఉంటారు, వాళ్ళు 10 మంది కలిపి పాడేస్తారు. కొంతమంది బాగా డల్గున్న వాళ్ళు పికప్ చేస్తారు అందులో ఉండటం వల్ల, అదొక అడ్వాంటేజ్. వాళ్ళని సపరేట్గా పాడించడం వల్ల వాళ్ళు తొందరగా ఒక్కళ్ళు అయిపోవడం వల్ల వాళ్ళకి రావన్నమాట. అలాగే లైవ్ క్లాసెస్లో వాళ్ళకి సీనియర్స్ పాడేవన్నీ వీళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళకి ముందుకు వచ్చే లెసన్స్ అన్నీ ఇప్పుడే అలవాటు అయిపోతాయి, ఫెమిలియర్ అయిపోతాయి. తర్వాత వాళ్ళ జూనియర్స్ జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళ జూనియర్స్ పాడేవన్నీ విని, ఇవన్నీ మనం నేర్చుకున్నవి అని చెప్పి ఒకసారి రివైజ్ చేసుకుంటారు. సో లైక్ వైజ్ ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఇది జరుగుతుంది. కానీ గ్రూప్ క్లాసెస్లో అసైన్ అయిపోయి గ్రూప్తో పాడే ఛాన్స్ ఆన్లైన్ క్లాసెస్లో రాదు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వన్ ఆఫ్టర్ అనదర్ మనం ట్రైన్ చేస్తూ వెళ్తాము. అయితే సీనియర్స్ పాడేవి వినే ఛాన్స్ ఆన్లైన్లో కూడా ఉంటుంది, జూనియర్స్ పాడేది వినే ఛాన్స్ కూడా ఆన్లైన్లో ఉంటుంది, రివిజన్స్ కూడా ఆన్లైన్ అవుతాయి. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఒకటే ఏంటంటే కొంచెం అంటే గ్రాస్పింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం శృతుల్లో పాడలేని కొంచెం డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రూప్లో పాడే ఛాన్స్ ఆన్లైన్లో రాదనమాట. ఎందుకంటే ఫోకస్ వచ్చి సోలో ఫోకస్ ఉంటుంది, ఇండివిజువల్ ఫోకస్ ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్లో. సో వాళ్ళు కరెక్ట్గా పాడుతున్నారా లేదని వాళ్ళు ఒక్కొక్కళ్ళే పాడతారు, అందరూ వింటూ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం అమ్మో ఒక్కదాన్ని పాడాలని భయం అలాంటివి ఉన్నా కూడా ఫస్ట్లో, తర్వాత వాళ్ళకి భయం పోయి ఒకళ్ళు పాడటం అనేది కూడా అలవాటు అవుతుంది. సో రెండిటికి ఇలాంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయన్నమాట. తర్వాత అడ్మిషన్ ఎలా తీసుకోవడం అనే విషయంలో ఇప్పుడు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు కాల్ కూడా చేయనవసరం లేదు. నేను చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాము, ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు. లేదా మీరు జస్ట్ హలో లుకింగ్ ఫర్ అడ్మిషన్ అని ఒక్క టెక్స్ట్ పెట్టారంటే మీకు ఆటోమేటెడ్ మెసేజ్ మీకు ఆన్సర్ చేస్తుంది. దాంట్లో కొన్ని డీటెయిల్స్ అడగటం జరుగుతుంది. అవన్నీ కూడా ఇచ్చారంటే దాన్ని బేస్ చేసుకొని సింగింగ్ శాంపిల్ని చెక్ చేసి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సింగింగ్ శాంపిల్ ఏదో మిమ్మల్ని జడ్జ్ చేయడానికో లేకపోతే ఎలా పాడతారు అని చూడటానికైతే కాదు. దాని రిక్వైర్మెంట్స్ ఏదైతే శృతి, లయ, నాలెడ్జ్ దాని గురించి ఏదైతే మాకు సెన్స్ అనేది ఇంపార్టెంటో దానికోసం మాత్రమే అడగటం జరుగుతుంది. ప్లస్ దాన్ని బేస్ చేసుకొని అడ్మిషన్ వస్తుంది రాదు, లేదంటే ఏ కోర్సు అని అడ్వైస్ చేస్తాం అవన్నీ కూడా మీకు చెప్పటం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి, వచ్చి కలుస్తాము. సో ఇప్పుడు ఆఫీస్ లేదు, యాక్చువల్లీ పాండమిక్లో ప్రీమిసెస్ తీసేయడం జరిగింది. మళ్ళీ ప్రీమిసెస్ పెడతామా అనేది కూడా డౌట్, ఎందుకంటే ఇంకా 4th వేవ్ కోవిడ్ ఎండ్ అవుతుందా లేదా అనేది ఇంకా ఇట్ ఈజ్ ఆన్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు అప్పట్లో ఆ థాట్ లేదు, ఉంటే నేను అది కూడా అప్డేట్ చేస్తాను. బట్ దెన్ థాట్ అయితే లేదు, ఎందుకంటే పేరెంట్స్ అంటున్నారు మాకు చాలా హాయిగా ఉందండి, మేము వచ్చి అక్కడ వెయిట్ చేసే పరిస్థితి లేదు. తర్వాత ఆఫీసుల నుంచి మేము పిల్లల్ని తీసుకురావడం తీసుకెళ్ళడం చాలా టైం టేకింగ్ ఉండేది, బట్ ఇప్పుడు చాలా హాయిగా ఉంది మాకు. అండ్ లెర్నింగ్ కూడా చాలా సింగిల్గా పాడుతున్నారు వాళ్ళు, మాకు హ్యాపీగా ఉంది. వాళ్ళు గబుక్కుని పాడమన్నా అది వరకు సిగ్గుపడేవాళ్ళు, ఇప్పుడు పాడమన్నా ఎక్కడైనా పాడేస్తున్నారు. సో మాకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు హాయిగా ఉంది అని అంటున్నారు. సో ఇదే కంటిన్యూ చేస్తాము, ముందు కూడా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ చేస్తాము. నా ఓన్ సిస్టర్ సుధా తన ఫ్యాకల్టీగా పనిచేస్తుంది, నేను ఇద్దరం టీచ్ చేస్తామన్నమాట. అండ్ సుధా టీచ్ చేసినా కూడా నేను కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ జాయిన్ అవుతూ ఉంటాను, సూపర్వైజ్ చేస్తూ ఉంటాను క్లాసెస్. సో అన్నీ కూడా నా సూపర్విజన్లోనే, అదర్వైజ్ నేను టీచ్ చేస్తున్నప్పుడే జరుగుతాయి. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కౌసల్య మ్యూజిక్ అకాడమీ ఉంది, తర్వాత ఫేస్బుక్ పేజ్ కౌసల్య మ్యూజిక్ అకాడమీ ఉంది. మీరు ఎక్కడ మెసేజ్ చేసినా మీకు డీటెయిల్స్ వస్తాయి. సో ఆ 2 పేజెస్ని ఫాలో అవ్వండి. తర్వాత FAQs గురించి మనం కౌసల్య మ్యూజిక్ అకాడమీకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, కానీ సిన్స్ మై ఛానల్ గాట్ పిక్డ్ అప్ నాకు అందరూ ఇక్కడ మెసేజ్ చేస్తున్నారు. ప్రతి వ్లాగ్లో కింద నేను క్వశ్చన్స్ చదువుతున్నాను, మెసేజెస్ కూడా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో అందుకని ఐ థాట్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద గెటింగ్ అడ్మిషన్స్ ఇన్ కౌసల్య మ్యూజిక్ అకాడమీ నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో
మీకు శృతి లయ ఉంది అని అనుకుంటే మీకే తెలుస్తుంది కొంచెం సెన్స్ చేస్తే. లేదు ఒక 40% 30% ఉంది అంటే ఇన్స్ట్రుమెంట్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాయిస్లో ఎక్కువ పలకట్లేదు అని అనుకుంటే ఇన్స్ట్రుమెంట్ కూడా పియానో లేదా కీబోర్డ్ ఆర్ గిటార్ ఆర్ వైలిన్ ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. అది కూడా మేము జెన్యూన్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వన్ మోర్ క్వశ్చన్. మా బాబు చాలా ఏళ్ళ నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడండి, కానీ ఏంటి ఒక పాట పాడమంటే పాడడు, ఒక పాట పాడలేకపోతున్నారు అని అంటారు. డూ చెక్ ఆన్ దెమ్, లైక్ వాళ్ళకి ఏమైనా స్టేజ్ ఫియర్ ఉందా. కానీ చిన్నదైనా పెద్దదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని పాడేలాగా ఎంకరేజ్ చేయాలి. అది మేబీ చిన్న గెట్ టుగెదర్ అయినా, చిన్న స్టేజ్ అయినా, పెద్ద స్టేజ్ అయినా, ఇంత చిన్న ప్లేస్లో ఏంటి మా వాడు పాడేది, మా పాప పాడేది అనుకోకుండా వాళ్ళకి అలవాటు చేసేస్తే ఆ స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. సో పేరెంట్స్ ఒకవేళ మీకు నిజంగా వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది అని అనిపిస్తే, పేరెంట్స్ అయినా కూడా అండ్ వన్ ఇండివిజువల్ ఎవరైనా సింగర్స్ అని టాలెంట్ ఉందని అనుకుంటే దేర్ ఆర్ సెవరల్ ప్లాట్ఫామ్స్ అండి. యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్లాట్ఫామ్. నేను జస్ట్ 2 days agoనో 4 days agoనో ఒక చిన్న పాట పాడి పెట్టాను. సో ఏ మ్యూజిక్ కూడా అక్కర్లేదు, మీరు ఒక పాట పాడి దేర్ ఆర్ సెవరల్ ప్లాట్ఫామ్స్. సోషల్ మీడియా ఉంది వాళ్ళ రేపు. సో నెమ్మదిగా బిల్డప్ చేసుకోండి ఆడియన్స్ని, నెమ్మదిగా ఒక ఇండివిజువల్ ఆర్టిస్ట్ లాగా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో దట్ అక్కడ నుంచి మీరు ఇదే పాటల లింక్స్ని ఎవరికన్నా పంపించి నేను సో అండ్ సో పాడతానండి అని ఎవరికన్నా మెసేజ్ చేసి అడగటం అలా కూడా చేయొచ్చు. బట్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అనేది రియలీ వర్క్స్ అన్నమాట. తర్వాత పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వటం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఒక సింగర్కి ఏంటంటే వేరే ఎవరు కూడా సాంగ్ సెలెక్ట్ చేయకూడదు అనమాట. ఏ సింగర్కి ఆ సింగర్ తను ఏ పాటలో బెస్ట్ అనేది వన్ ఇండివిజువల్ ఓన్లీ నోస్ దట్, నాట్ ఓన్లీ ద క్యాండిడేట్స్ పేరెంట్ ఆర్ ద క్యాండిడేట్స్ గురు, హూ ఎవర్ ఇట్ ఈస్, నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్ అనమాట. నాట్ ఎట్ ఆల్ వాళ్ళు కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆ సింగర్కే తెలుసు నాకు ఈ పాట బాగా వస్తుంది, ఈ పాటలో నేను సూపర్గా పాడగలను, కాన్ఫిడెంట్గా నేను పాడగలిగేది ఈ పాట. కొన్ని పాటలు ఉంటాయి వాళ్ళకి. సో లెట్ దెమ్ చూజ్ అ సాంగ్, లెట్ దెమ్ బీ ఇండిపెండెంట్. ఇప్పుడు మీకు ఇష్టమైన పాట ఏదో తెచ్చి నా కొడుకు నోట్లో నుంచి ఆ పాట వినాలనుకున్నా అదే పాడరా నువ్వు కాంపిటీషన్లో అని అనటం కరెక్ట్ కాదనమాట. కావాలంటే ప్రైవేట్గా ఉన్నప్పుడు మీరు ఆ పాట పాడించుకొని వినండి, తప్పులేదు. మీకోసం ఆ పాట నేర్చుకోమనండి, కానీ నాట్ ఆల్ ద టైం ప్రతి పాట కూడా మీకు ఇష్టమైందే మీ పిల్లలు నేర్చుకోవాలని చూడడం కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మన పిల్లల మైండ్ సెట్ మన మైండ్ సెట్ లాగా ఉండదు. వాళ్ళ ప్లేలిస్ట్ వేరే ఉంటుంది, మన ప్లేలిస్ట్ వేరే ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా మనకి తెలియని ఎక్సలెన్సీ కూడా ఉండొచ్చు వాళ్ళలో. అసలు మనం అనుకోని కూడా అనుకోమన్నమాట. వాళ్ళు ఆ జోనర్లో అంత బాగా పాడతారని మనకు తెలియదు. ఎందుకంటే ఒక సపరేట్ ఒక ఇండివిజువల్ అన్నప్పుడు వాళ్ళ స్కిల్స్ కంప్లీట్గా వేరే ఉంటాయి, మనకి వాళ్ళకి సంబంధం ఉండదు. సో పేరెంట్ కదా అని చెప్పి వాళ్ళ మొత్తం ఇష్టాలన్నీ మన చేతిలో పెట్టుకోవడం కూడా దట్ ఈస్ నాట్ రైట్ ఆల్ ద టైమ్. అంటే మేబీ ఒక్కొక్కసారి మీరు వాళ్ళు అడిగితే సజెస్ట్ చేయొచ్చు, అమ్మ నాకు అర్థం అవ్వట్లేదు, నాకు కొంచెం సజెస్ట్ చెయ్యి, నాకు హెల్ప్ చెయ్యి అని అంటే, డాడీ నాకు కొంచెం హెల్ప్ చేయండి, నాకు అర్థం అవ్వట్లేదు ఏ పాట అనంటే ఓకే గో హెడ్ అండ్ యూ కెన్ డూ దాట్. బట్ డోంట్ ఇన్సిస్ట్ దెమ్ టు ఓన్లీ చూస్ దిస్ సాంగ్ ఆర్ ఓన్లీ టు పర్ఫార్మ్ దిస్ సాంగ్. అలా సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా మనం చాలా చూసుకుంటూ ఉండాలి. పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఎలా పాడుతున్నారు ఏంటి అనేది ఇట్స్ మోర్ ఆఫ్ సైకలాజికల్ థింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి. అండ్ హౌ ఇంట్రెస్టింగ్ దే ఆర్ లెర్నింగ్, హౌ ఇంట్రెస్టింగ్ దే ఆర్ టు లెర్న్, హౌ ఇంట్రెస్టింగ్ దే ఆర్ టు పార్టిసిపేట్, అవన్నీ కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత మాటల్లో ఎప్పుడు కూడా వాళ్ళు అంతో ఇంతో కొంచెం పొగుడుతూ, నెగటివిటీ లేకుండా ఏం చెప్పినా కూడా పాజిటివిటీ జోడించి చెప్పటం పిల్లలకి, చిన్నపిల్లలకి. అండ్ కొంతమంది చిన్నప్పుడే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళకి అసలు మనం ఎలాంటి హెల్ప్ చేయక్కర్లా, సూపర్గా ఉంటారు వాళ్ళు. సో అన్ని రకాలు ఉంటారు అనమాట. ఇట్స్ పర్సనాలిటీ ఆఫ్ వన్ ఇండివిజువల్ అనమాట. సో ఇవన్నీ ఇన్వాల్వ్డ్ ఉంటాయి ఒక ఆర్టిస్ట్ డెవలప్ అవడం, ఒక సింగర్ డెవలప్ అవడంలో. దిస్ ఈస్ హౌ బ్రీఫ్గా చెప్పేశాను. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ లాంగ్. ఇది ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ టు ఈవెన్ టాక్ అనమాట. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద రాయండి. వాటిని బేస్ చేసుకొని ఇఫ్ ఐ హ్యావ్ టు డూ అనదర్ వీడియో విత్ ఎనీ అదర్ questions and answers, I will definitely do that. So this is all about getting admissions in Kausalya Music Academy. Happy learning, happy music learning, and enjoy music. And thank you so much. Andariki namaskaram.